కాట్రగడ్డ ప్రసన్న అన్నారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఏం చేసిందో అందరికీ తెలుసునని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడమంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్నతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీటీడీపీ సీనియర్ నాయకురాలు ప్రసన్న గారు. మేడం చెప్పండి, కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది రేవంత్ రెడ్డి జుట్టు, గురుదక్షిణ కింద నదీ జలాలను పంపిస్తున్నాడు, సమర్పిస్తున్నాడు అంటది. ఎట్లా చూసారు దీన్ని? రేవంత్ రెడ్డి మాకు శిష్యుడేనమ్మా. మా చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా ముందు శిష్యుడు కేసీఆర్ గారు. మరి ఎన్నాళ్ళు ఆయన జుట్టు మాకు చేతికి ఇచ్చాడు, అది కూడా ఆలోచించుకోవాలి. అసలు నిజం చెప్పడానికి రేవంత్ రెడ్డి వేదికలేనెక్కి చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ని నేను చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చేసి ప్రపంచ దేశాలకి ఆదర్శమయ్యాడని కుక్క తిప్పుకోకుండా ఆయన నేనే మాట్లాడుతూ ఉండేవాళ్ళం. జన్మభూమి కాన్సెప్ట్ మీద గంటలు గంటలు ఉపన్యసించేవారు. వ్యక్తిగత విమర్శలు అనవసరం అమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారి గురించి మాట్లాడు. 10 సంవత్సరాలు మీరు 5 ఏళ్లు మా చేతుల్లో గుప్పెట్లో ఉన్నారా, 5 ఏళ్లు జగన్ గారి గుప్పెట్లో ఉన్నారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా చేతుల్లో ఉన్నారంటాం హాస్యాస్పదం. మేము ఎన్డీఏలో ఉన్నాం, మేము భారతీయ జనతా పార్టీ యొక్క భాగస్వామ్యంగా కేంద్రంలో పాలు పంచుకుంటున్నాం. మాకు వ్యతిరేకమైంది ఇండియా కూటమి. మరి మేము ఆ కూటమిలో లేవే, ఇంతవరకు నువ్వు ఏ కూటమిలో ఉన్నావు ఎవరికి చెప్పుకోవటం లేదు. ముఖ్యం మరి కవిత గారు అన్నారు కదా, కవిత గారి కేసు విషయంలో కూడా ఎవరితోనో ఎవరో కలిసిపోయారని కథలు కూడా విన్నాం. ఇవి కథలే, ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేను అలాంటి మాటలు మాట్లాడటానికి ఇష్టపడను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎన్నికల రోజు కూడా ముందు రోజు ఎన్నికల రోజు కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర వాటర్ కి సంబంధించి, కృష్ణానది వాటర్ కి సంబంధించి ఆ రోజున పెద్ద గొడవను సృష్టించారు. ఆ ప్రభావాన్ని వేయాలనుకున్నారు, కానీ విశ్వంతో కూడా కనిపించలా. ఘోర పరాజయం వచ్చింది. మనం ఎవరైనా కూడా రాజకీయాల్లో కొద్ది రోజులు గెలుస్తాం, కొద్ది రోజులు ఓడిపోతాం. ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన సమయంలో ప్రజా సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటిని వేదికల మీద కానివ్వండి, బయట ధర్నాల రూపంలో కానివ్వండి, వినతి పత్రాల దూరంగాని పోరాటాన్ని కొనసాగించాలి. ఆ పోరాటాన్ని కొనసాగించకుండా ఎల్లమ్మ పుల్లమ్మ వెంకి వెంకయ్య అంటూ ఉంటే మాత్రం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు బరాబర్ హైదరాబాద్కి వస్తారు. నువ్వు ఎట్లయితే ఢిల్లీని తిరుగుతూ ఉన్నావో, నువ్వు ఎలా అయితే బీఆర్ఎస్ శాఖని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నావో, చంద్రబాబు నాయుడు గారిని ఆపే తరం ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు. మా పార్టీ పుట్టిందే ఇక్కడ, మా పార్టీ బేసే తెలంగాణ. అలాంటి వాళ్ళు మేము కొద్ది కాలం పాటు 2 సార్లు ఒకే చోట ఫైట్ చేయడం కరెక్ట్ కాదనుకున్నాం, ఫైట్ చేసాం. తెలంగాణ తెలుగుదేశం ముందుకు రాబోతుంది. దానిలో మేమేం గొప్పలు చెప్పుకోవటం లేదు. మేము తెలుగు ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పాటుపడిపోతున్నాం. టీఆర్ఎస్ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో పనేంటి, మరొకసారి చంద్రబాబు నాయుడు తెలంగాణకు రాబోతున్నాడు, జాగ్రత్త అన్నట్టుగా ఒక ఇష్యూ అంటే ఒక మెసేజ్ ఇచ్చాడు. ఎట్లా చూస్తారు మీరు? కేసీఆర్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను పుట్టుకతో ఆంధ్ర దాన్ని, కానీ తెలంగాణలో గెలిచిన దాన్ని తెలంగాణ కర్మభూమిగా ఎంచుకొని తెలంగాణ వ్యక్తిగా మారినటువంటి మేము ఈ ముఖ్యంగా తెలుగుదేశంగా కాదు, ఒక తెలంగాణ సెటిల్ ఫోరంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. మా హక్కు ఇది. ఎక్కడైనా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా సమస్యలు ప్రతిబింబించవచ్చు, ఎక్కడి నుంచైనా దేశంలో కంటెస్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా రాజకీయాన్ని నిర్వర్తించవచ్చు. చంద్రబాబు ఎందుకు రాడు? నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటే, ఒక పక్క ప్రజా సమస్యలు పెరిగిపోతూ ఉంటే, ప్రజా జీవన స్థితి అంతా కూడా అగమ్యగోచరంగా మారితే తన పని అక్కడ అయిపోయింది. తను అక్కడ కావాల్సినటువంటి న్యాయాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మాకు దిశానిర్దేశం చేయాలి, మమ్మల్ని వీధుల్లోకి తీసుకురావాలి, పోరాటాలు కొనసాగి బరాబర్ వస్తాడు. ఆయన వస్తాడు, ఫైట్ చేస్తాడు, ఆయన ప్రజాస్వామ్యం పిలుస్తాడు. నువ్వెవరు అయ్యా రావద్దంటానికి? ఒకవేళ నువ్వు రావటం ఇష్టం లేకపోతే ఎండ ఎక్కువగా ఉందంటే నువ్వు ఫామ్ హౌస్లో పడుకో. మా చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ప్రతి శుక్రవారం వస్తాడు, ప్రతి శనివారం వస్తాడు, మాకు దిశానిర్దేశం చేస్తాడు. మేము పోరాటాలు కొనసాగిస్తుంటే, తెలంగాణకి నీటి విషయంలో అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా ఇక్కడే కూర్చొని పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ వాటాకి ఏదైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారిని మేము అమరావతికి పోయి కూడా పట్టుకొని, సార్ మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మా రైతులకు అన్యాయం జరుగుతుందని పోరాడతాం. నువ్వు బీఆర్ఎస్లో పార్టీ పెట్టుకున్నావు కదా, ఢిల్లీలో అక్కడ బిల్డింగ్ కట్టుకున్నావు కదా, వెళ్తున్నావు కదా, మరి నిన్ను ఆపాలా? నిన్ను ఎక్కడి వరకు ఎంతవరకు ఆపగలుగుతారు? ఈ పిచ్చి మాటలు చదువుకున్న వాళ్ళ మాటలు కాదు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళ మాటలు కాదు. మనం పోరాటాన్ని కొనసాగించుకుందాం సిద్ధాంతాల మీద. తెలంగాణ సెంటిమెంట్ చెప్పుకొని ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రసన్న ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి కూడా ఇప్పటికే బుద్ధి చెప్పారు, మరోసారి బుద్ధి చెప్తున్నారని. తెలంగాణ ప్రజల సమస్యలపైన పోరాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ లో పండుకొని తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన